ప్రాపర్ క్రెడిబుల్ రెస్పాన్స్ ఏదైతే రావాలో ఎలక్షన్ కమిషన్ నుంచి అక్కడి నుంచి వస్తేనే తప్ప ఈ మిస్చీఫ్ ఏంటో, ఈ మిరకిల్ వెనుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ మిరకిల్ వెనుకున్నటువంటి మిస్చీఫ్ ఏంటో ఎవరికి అర్థం కాదు. అది అంటే మొత్తం ఆ చివరిలో జరిగినటువంటి 12.54% ఏదైతే ఉందో 5 గంటలు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 2 గంటలు, తెల్లవారుజాము 2 గంటల మధ్యలో జరిగినటువంటి ఆ మ్యాజిక్ ఏంటి, ఆ మిస్చీఫ్ ఏంటి, అయ్యా మీరు ఎలక్షన్ కమిషన్ వాళ్ళే చెప్పాలి అని చెప్పి ఈయన పరకాల ప్రభాకర్, ఆయన ఎంతో పేరు మోసినటువంటి ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ విశ్లేషకుడు, ఆయన ఈ విశ్లేషణ చేశాడు కాబట్టి ఇప్పుడు అంతా కూడా వైరల్ అవుతుందన్నమాట. ఏమవుతుంది దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏం సమాధానం చెప్తుంది, ఏమిటి, గెలిచిన వాళ్ళు ఎలాగో ఏం చెప్పరు, సో ఓడిన వాళ్ళు ఏమో దీని మీద అడుగుతారు, ప్రశ్నలు అడుగుతారు. సో కానీ ఇది మాత్రం చూస్తూ ఉంటుంటే అయితే ఈయన ఇందులో ఇంకా చాలా విషయాలు రాశాడు. ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి, ఇట్లాంటి లాస్ట్ టైం పోలింగ్ ఏదైతే జరుగుతుందో క్యూలో ఎవరైతే ఉంటారో లాస్ట్ ఓటర్ ఎవరున్నారు మొత్తం లైన్ అంతా కూడా ఫోటో వీడియోగ్రఫీ తీయాలి, మొత్తం ఒక డైరీ మెయింటైన్ చేయాలి. ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర ఒక డైరీ ఉండాలి. ఆ డైరీలో ఎంతమంది అక్కడ బయట నుంచున్నారు చివర అక్కడ ఆయన రాసుకోవాలి, నోట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండాలి, వీడియోగ్రఫీ ఉండాలి, ఆ లైన్ అంతా కూడా ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కానీ నిజాలు ఏంటో బయట పడవు అని చెప్పేసి యాజ్ పర్ రూల్సే మాకు నిజాలు చెప్పండి అని చెప్పేసి ఈయన వ్యాసం రాశాడు. ఈయన ఇందులో ఎక్స్ట్రాగా చెప్పింది ఏమి లేదు. వీళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల అధికారులు ఇచ్చినటువంటి గణాంకాలే చాలా అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ అనుమానాలను తీర్చాల్సింది కూడా ఎలక్షన్ కమిషన్ వారే. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము, అప్పటి వరకు ఈ అనుమానాలు ఎలా వ్యక్తమవుతూనే ఉంటాయి అని చెప్పాడు అనమాట.